హాయ్ హలో గైస్, ఈ వీడియోలో ఆగస్ట్ నెలలో థియేటర్లో రిలీజ్ కాబోతున్న కొత్త మూవీస్ గురించి అయితే చూడబోతున్నాం. నంబర్ 1, ఇది అశ్విన్ బాబు గారి ఇడింబ మూవీ తర్వాత రిలీజ్ అవుతున్న అప్కమింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ శివం బజే. ఈ మూవీ కూడా ఇడింబ మూవీ లాగే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద అయితే వస్తుంది. ఈ శివం బజే మూవీ అయితే ఆగస్ట్ 1న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 2, తెలుగు మూవీ అలనాటి రామచంద్రుడు. ఈ మూవీ అయితే ఆగస్ట్ 2న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 3, హీరో అల్లు శ్రీస్ గారు అయితే చాలా రోజుల తర్వాత ఒక కొత్త మూవీ అయితే వస్తున్నారు. ఆ మూవీ పేరే బడ్డీ. ఈ బడ్డీ మూవీ అయితే ఆగస్ట్ 2న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 4, హీరో విజయ్ ఆంటనీ గారి లేటెస్ట్ మూవీ తుఫాన్. ఈ మూవీ అయితే ఆగస్ట్ 2న తెలుగు అండ్ తమిళ మల్టీపార్ట్స్ అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 5, హీరో రాజ్ తరుణ్ గారి రీసెంట్గానే లాస్ట్ వీక్ పురుషోత్తముడు మూవీ అయితే థియేటర్లో అయితే అయింది. 1 వీక్ గ్యాప్లోనే హీరో రాజ్ తరుణ్ గారి మరొక కొత్త మూవీ అయితే థియేటర్లో అయితే కాబోతుంది. ఆ మూవీ పేరే తిరగబడ్డర సామి. ఈ తిరగబడ్డర సామి మూవీ అయితే ఆగస్ట్ 2న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 6, తెలుగు మూవీ ఆపరేషన్ రావణ. ఈ మూవీ అయితే ఆగస్ట్ 2న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 7, తెలుగు మూవీ వీరాజీ. ఈ మూవీ అయితే ఆగస్ట్ 2న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 8, హీరో అజయ్ దేవగన్ గారి లేటెస్ట్ మూవీ హారర్ మే కహా దమ్ తా. ఈ మూవీ అయితే ఆగస్ట్ 2న ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 9, తెలుగు మూవీ హాయ్. ఈ మూవీ అయితే ఆగస్ట్ 15న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 10, 2019లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా వస్తున్న మూవీ డబల్ స్మార్ట్, స్టారింగ్ రామ్ పోతినేని, డైరెక్టర్ బై పూరి జగన్నాథ్. ఈ డబల్ స్మార్ట్ మూవీ అయితే ఆగస్ట్ 15న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. మా ఛానల్కి కొత్తగా విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. నంబర్ 11, 2015లో రిలీజ్ అయిన తమిళ్ హారర్ మూవీ డెమోంటీ కాలనీ. ఈ మూవీ అయితే అప్పుడు థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక ప్రాపర్ హారర్ మూవీగా అయితే నిలిచింది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఈ డెమోంటీ కాలనీ సీక్వెల్ అయితే ఇప్పుడు థియేటర్లో అయితే కాబోతుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్లో అరుణిధి గారు అయితే నటించారు. ఈ డెమోంటీ కాలనీ 2 మూవీ అయితే ఆగస్ట్ 15న తెలుగు అండ్ తమిళ్ మల్టీపార్ట్స్ అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 12, హీరో చియాన్ విక్రమ్ గారి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పాన్ ఇండియా మూవీ తంగలాన్. ఈ మూవీని అయితే KGF లో నడిచిన సమ్ ట్రూ ఈవెంట్స్ గురించి అయితే బేస్ చేసి ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. ఈ తంగలాన్ మూవీ అయితే ఆగస్ట్ 15న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టీపార్ట్స్ అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 13, తమిళ్ మూవీ రఘుతాత స్టారింగ్ కీర్తి సురేష్. ఈ మూవీ అయితే ఆగస్ట్ 15న ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 14, మాస్ మహారాజా రవితేజ గారి లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ అయితే 2018లో రిలీజ్ అయిన హీరో అజయ్ దేవగన్ గారి రేడ్ మూవీకి అయితే అఫీషియల్ తెలుగు రీమేక్ అయితే వస్తుంది. ఈ మిస్టర్ బచ్చన్ మూవీ అయితే ఆగస్ట్ 15న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 15, హీరో జాన్ అబ్రహం గారి లేటెస్ట్ మూవీ వేద. ఈ మూవీ అయితే ఆగస్ట్ 15న తెలుగు, తమిళ్ అండ్ హిందీ మల్టీపార్ట్స్ అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 16, 2019లో రిలీజ్ అయిన స్త్రీ మూవీకి సీక్వెల్గా వస్తున్న మూవీ స్త్రీ పార్ట్ 2 స్టారింగ్ రాజ్ కుమార్ రావ్. ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ 2019లో రిలీజ్ అయ్యి బాలీవుడ్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మూవీ కూడా మంచి హిట్ అయితే అయింది. ఇప్పుడైతే ఈ మూవీ యొక్క సీక్వెల్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే అవుతుంది. ఈ స్త్రీ మూవీ యొక్క సీక్వెల్ అయితే ఇప్పుడు ఆగస్ట్ 15న ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. నంబర్ 17, హీరో నేచురల్ స్టార్ నాని గారు అయితే దసరా అండ్ ఐనానా మూవీతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అయితే కొట్టేశారు. ఇప్పుడైతే మ్యాసివ్ అండ్ ఫీల్ గుడ్ మూవీ తర్వాత ఒక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో అయితే వస్తున్నారు. ఆ మూవీ పేరే సరిపోదా శనివారం, స్టారింగ్ నేచురల్ స్టార్ నాని అండ్ ప్రియాంక మోహన్. ఈ సరిపోదా శనివారం మూవీ అయితే ఆగస్ట్ 29న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ పాన్ ఇండియా రేంజ్ లో అయితే థియేటర్లో అయితే కాబోతుంది. దట్స్ ఇట్ ఫర్ గైస్. ఇవన్నీ మూవీస్ అయితే ఈ ఆగస్ట్ నెలలో థియేటర్లో అయితే కాబోతుంది. ఇవన్నీ మూవీస్లో మీరు థియేటర్లో ఈ ఆగస్ట్ నెలలో ఏ మూవీ చూడడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియో కంటెంట్ కోసం వీడికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.